హాయ్ అండి, నమస్తే. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇవాళ వీడియోలో చాలా క్విక్, హెల్దీ అండ్ టేస్టీగా ఉండే బియ్యపు రవ్వతో పులిహార రెసిపీ చూపించబోతున్నానండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 2 cups వాటర్ అనేది పోసుకోండి. మీరు స్టాండర్డ్ మెజర్మెంట్ ఉండటం కోసం 1 cup ఆరల్స్ బౌల్ తీసుకోండి. దాంతోనే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కొలుచుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 full tablespoons ఆఫ్ ఆయిల్ అనేది పోసి 1/2 teaspoon పసుపు కూడా వేసి వాటర్ అనేది బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. సో పసుపు వేసాక గరిటె పెట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనకి వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతుంది అని అనుకున్నప్పుడు మీరు ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకుంటున్నారో అదే కప్పుతో 1 కప్పు బియ్యపు రవ్వ అనేది తీసుకోండి. బియ్యపు రవ్వ అంటే మనకి రెడీమేడ్గా సూపర్ మార్కెట్స్లోను షాప్స్లోనూ అవైలబిలిటీగా ఉంటుంది. ఇన్ కేస్ మీకు దొరకకపోతే బియ్యంని బాగా శుభ్రంగా వాష్ చేసుకుని పొడి వస్త్రం మీద నానబెట్టి కంప్లీట్గా డ్రై అప్ అయిపోయాక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ రవ్వలాగా గ్రైండ్ చేసుకుంటే అదే బియ్యపు రవ్వ. సో ఇప్పుడు ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ కడాయికి సరిపడా ఒక మూత అనేది పెట్టేసుకుని ఈ వాటర్ మొత్తం కూడా కంప్లీట్గా అబ్జార్బ్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. సో మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుని మళ్ళీ మూత అనేది తిరిగి పెట్టేసేయండి. సో మనకి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు, కంప్లీట్గా డ్రై అప్ అయిపోవాలి రవ్వ అనేది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు లో ఫ్లేమ్లోనే చేసుకోండి. మీకు వాటర్ కంప్లీట్గా డ్రై అప్ అయిపోతే ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు రవ్వ అనేది ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. సో ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత ఒకసారి బాగా మెదుపుకోండి. దానివల్ల మనకి ఏమన్నా ఉండల్లాంటి ఏర్పడితే ఈ రవ్వ ఉడికినప్పుడు అవి స్మాష్ అయిపోతాయి. సో ఇలా పొడి పొడిగా వచ్చేసిన రవ్వని ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసి ఈ కడాయి అనేది పక్కన పెట్టేసుకోవాలి. యాక్చువల్లీ బియ్యపు రవ్వ పులిహోర రెసిపీ అనేది ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. సగమేమో ఉప్మా ప్రిపరేషన్, మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఉప్మాలా ఉంటుంది, సగమేమో పులిహోర లాగా ఉంటుంది. ప్రిపరేషన్ ఎలా ఉన్నా కానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి రెసిపీ. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి ఒక 3 full tablespoons ఆఫ్ ఆయిల్ అనేది పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 3 teaspoons వేరుశనగ పప్పులు వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే వేరుశనగ గుళ్ళు క్వాంటిటీ అనేది ఇంకొంచెం పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ వేరుశనగ గుళ్ళు కూడా లో ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ పోపు ఫ్రైయింగ్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. హై ఫ్లేమ్లో చేసుకుంటే పోపు దినుసులు అన్నీ కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 teaspoon జీలకర్ర, 1 teaspoon ఆవాలు, 1 teaspoon పచ్చిశనగపప్పు, 1 teaspoon మినపప్పు వేసి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు ఒక 2 teaspoons వేసి రఫ్గా చాప్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు వేసి మీరు తినే ఘాటుకు తగినట్టుగా పచ్చిమిర్చి అనేది వేసుకోండి. ఇక్కడ నేనైతే కారం గల పచ్చిమిర్చి ఒక 4-5 వేసుకున్నాను, పొడుగ్గా చిలుకలుగా కట్ చేసుకుని. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసాను ఇలా తుంపేసి. మీకు ఎండుమిరపకాయలు వేయటం ఇష్టం లేకపోతే ఆ స్టెప్ అనేది స్కిప్ ఆఫ్ చేసేయండి. బట్ ఘాటు మొత్తం కూడా పచ్చిమిర్చిని బ్యాలెన్స్ చేసుకుంటూ వేసుకోండి. ఎందుకంటే ఈ రెసిపీ ప్రిపరేషన్లో మనం కారం అనేది యూజ్ చేయం, అంటే చిల్లీ పౌడర్ యూజ్ చేయం. సో పోపు మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసి ఇందాక మనం ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ రవ్వ మిశ్రమం ఉంది కదా, సో దీనిలోకి ఈ పోపు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసేయండి. పోపు మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి బాగా కలుపుకోండి. ఈ రెసిపీ అనేది మనం ఎప్పుడైనా లైట్గా ఫుడ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు, లేదా టైం తక్కువగా ఉంది, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు ఇంట్లో ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు బియ్యపు రవ్వ ఒక్కటి ఉంటే సరిపోతుందండి. ఫటాఫట్ ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసేయచ్చు. అలాగే ఇది డిన్నర్ కూడా చాలా బాగా సూట్ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఎక్కువ తిన్నా కూడా చాలా తక్కువగా తిన్నామన్న ఫీలింగ్తో లైట్గా ఉంటుంది కడుపు అనేది. సో ఇప్పుడు ఇందులోకి ఒక 2 నుంచి 3 teaspoons వరకు మీరు తినే పులుపుకి తగినట్టుగా నిమ్మకాయ రసం అనేది లాస్ట్లో యాడ్ చేసుకుని బాగా కలుపుకుని సర్వ్ అవుట్ చేసేసుకోండి. ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. డూ ట్రై ఇట్ అండ్ డూ షేర్ దిస్ రెసిపీ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.